ఇక్కడ సాక్షి పేపర్లో చూసుకున్నట్లయితే చూడండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ వేడైతే చాలా హడావడిగా ఉంది. ఎందుకంటే అక్కడ బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం ఒక్కడే ముందుకెళ్తున్నాడు అనమాట. ఎవరు? వైఎస్ జగన్. అయితే ఇక్కడ ఎవరు గెలుస్తారు ఏంటన్నా చూసుకునంటే కనుక జనాలు అయితే ఈయన బస్సు యాత్రలు జనాలందరూ మాత్రం అంటే పబ్లిక్ అందరూ మాత్రం ఆయన బస్సు యాత్రకి ఆయన చూడడానికి ఆయన దర్శించుకోవడానికి ఒక్కసారి ఆ ముఖ్యమంత్రిని చూడడానికి అయితే ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తుండడం అయితే ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తుంటే ఇప్పుడు ఆ 3 పార్టీలు కూడా ఏది బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ ఈ 3 పార్టీలు కూడా భయపడుతున్నట్లయితే కనపడుతుంది అనమాట. అంటే మనం వస్తామా రామా అంటే వాళ్ళు ముగ్గురు ఏకంగా ఉన్నారు. ఇక్కడ వన్ సైడ్ మాత్రం జగన్ మాత్రమే ఉన్నాడు అనమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ జనం చూడండి, పబ్లిక్ తరలి వస్తున్న జనం. ఈ జనాలు చూస్తుంటే మళ్ళీ సీఎం జగనేనని అయితే జనాలు అందరి దృష్టిలో కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, అభిమానం ఆకాశమంతా. అంటే ఆయన మీద ఎంత అభిమానం పెట్టుకున్నారో ప్రజలు కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడైతే మనకు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో అమితాదరణ. అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఎంతో ఆదరణ లభించింది. కిలోమీటర్ల కొద్దీ వెన్నంటి వస్తున్న వీరాభిమానులు. అంటే ఆయన బస్సు యాత్రలో వెళ్తుంటే కిలోమీటర్ల కొద్దీ జనాలు అయితే ఆయన వెంట రావడం అయితే జరుగుతుందని ఇక్కడైతే చూపిస్తున్నారు చూడండి. కిలోమీటర్ల కొద్దీ వెన్నంటి వస్తున్న వీరాభిమానులు జిల్లాలు దాటి ఎండా వాన లెక్క చేయకుండా ప్రయాణం. అంటే జిల్లాలు దాటి ఆయన బస్సు యాత్రలో పాల్గొనడం అయితే జరుగుతుంది. అక్కడ ఎండ కాదు, వాన కాదు, ఏది కూడా లెక్క చేయకుండా ఆ కార్యక్రమాన్ని అయితే విజయవంతం చేస్తున్నారని అయితే ఇక్కడ కనిపిస్తుంది. పగలు రాత్రి తేడా లేకుండా వేచి చూస్తున్న అవ్వాతాతలు. అంటే ఆయన వాళ్ళ ఊరు వస్తున్నారు, వాళ్ళ జిల్లా వస్తున్నారు, వాళ్ళ మండలం వస్తున్నారని చెప్పేసి అవ్వాతాతలు కూడా పగలు రాత్రి అని తేడా లేకుండా ఆయన గురించి అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారని అయితే ఇక్కడ కనిపిస్తుంది. చిందులు వేస్తూ ఉత్సాహపరుస్తున్న యువత. అంటే ఆయన రాకతో ఆయన క్యాంపెయిన్లో కానీ యువత అయితే చిందులు వేస్తున్నారంట. వేలాది బైకులతో భారీ ర్యాలీలు. అంటే వేలాది బైకులతో యువత కానీ అలాగే కార్యకర్తలు కానీ బైక్ ర్యాలీలు అయితే చేస్తున్నారైతే ఇక్కడ కనిపిస్తుంది. గజమానల పరిమాణం దాటి క్రేన్లు వాడాల్సిన పరిస్థితి. అంటే గజమానలతో ఆయన ఆహ్వానిస్తున్నారు, ఆయన అయితే సన్మానించుకుంటున్నారు అయితే ఇక్కడ ఉంది. టన్నుల కొద్దీ పూలతో సీఎంకు భారీ దండలు గజమాలలు. అంటే టన్నుల కొద్దీ పూలమాలలతో ఆయనకి భారీ దండలు గజమాలలు అయితే ఆయనకు వేయడం అయితే జరుగుతుంది. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, బాణసంచాలతో అఖండ స్వాగతాలు. అంటే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, కటౌట్లు అలాగే మందుగుని సామాగ్రితో ఆయన అయితే ఆహ్వానించడం అయితే జరుగుతుంది. మేమంతా సిద్ధం, బస్సు యాత్రలో అడుగడుగున అపురూప దృశ్యాలు. మేమందరం సిద్ధంగా ఉన్నాం, ఆయన బస్సు యాత్రని విజయవంతం చేస్తామని ఆయన అభిమానులు, కార్యకర్తలు అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడైతే చూడండి, జనం చూస్తే కనుక అసలు ఇసుక వస్తే కిందన కూడా రాలదన్నంత జనం అయితే ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి.